హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ కబాబ్ చేయబోతున్నాను. మరి దాంట్లో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, బోన్లెస్ చికెను 300 గ్రామ్స్ తీసుకున్నా. శుభ్రంగా కడిగి ఈ విధంగా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కోసుకున్నాను. దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక ఎగ్గు, కొంచెం వెనిగరు, ఇది చికెన్ కబాబ్ పౌడరు. ఇది లేకపోతే మనం గరం మసాలా అన్న వేసుకోవచ్చు. అలాగే వెనిగర్ బదులు నిమ్మకాయ రసం కూడా వేసుకోవచ్చండి ఇందులో. ఈరోజు నేను వెనిగర్ వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది అంతా కలిసి మిక్సింగ్ బౌల్ వేసి కలుపుకోవాలి. ఫస్ట్ దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ చికెన్ కబాబ్ పౌడర్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకోవాలి. ఇందులోకి ఈ విధంగా ఎగ్గు కొట్టుకోవాలి. కొంచెం వెనిగర్, ఇది బాగా ఇట్లాగా మిక్స్ చేసుకోవాలండి. గడ్డలు అవి లేకుండా ఇట్లాగా స్మూత్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఈ చికెన్ పీసెస్ బోన్లెస్ది వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇది బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మనం బాండిల్ పెట్టుకుందాం. చూడండి, అంత ఆయిల్ కాగుతుంది కదా. ఇప్పుడు మనం ఇలా కలిపి ఉంచుకునేటువంటి ఈ చికెన్ కబాబ్ పీసులు ఇందులో వేసుకుందాం. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా, ఇవి ఇంకా వేగినట్టే. ఇది నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, చికెన్ కబాబు మరి ఏ విధంగా చేశానో మీరు చూశారు కదా. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. మరి ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి అంతేకాకుండా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.